సింపుల్గా ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు. చాలా బాగుంటుంది. ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి, ఉప్పు, తెల్లవాయలు, జీలకర్ర 4 వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకునేద్దాము. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో కరివేపాకు, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకునేంటాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత అందులోనే ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుంది. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువ కింద అడుగు అంటుతుంది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఆలు అంతటికి కూడా పైన పొట్టు అంతా కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదంటే చేత్తో అయినా కూడా స్మాష్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత అంతా కూడా పెనంలో వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పెనంలో వేసి కలుపుకున్న తర్వాత చూడండి బాగా కూడా అంతా కలిసిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మసాలా దోశలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్